వాళ్ళు దాడి చేశారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూల మొక్కలు వాళ్ళు ఇదంతా చేశారు. అసలు ఈ ఇష్యూ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీ ఉద్దేశం? నా ఉద్దేశం పరంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే కోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి, చూసుకుంటున్నారు. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద అసెంబ్లీలో. ఇంకా అంత పెద్ద మనిషే మాట్లాడినప్పుడు మనం ఇన్వాల్వ్ కాకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లోళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. ఇప్పుడు నా పరంగా చెప్పాలంటే మొక్కలు కూడా తెంపేశారు. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా, మొక్కలు ఏం చేస్తాయి? వాళ్ళ ఇల్లు అసలు అల్లు అర్జున్ అల్లు అర్జున్ నిందితుడే అనుకుందాం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. పోలీసు వాళ్ళు కూడా నిన్న అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టారు, అన్నీ పెట్టారు. కాబట్టి ఏదైనా న్యాయంగానే మనం వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారికి మనం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ అల్లు అర్జున్ గారికి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా, ఎవరిదైనా ఫ్యామిలీ. వాళ్ళు చిన్న పిల్లలను కూడా నిన్న వాళ్ళు పాపం భయపడుతూ షిఫ్ట్ చేశారు. అలా ఎవరిదైనా చిన్న పిల్లలు అండి, తప్పు ఎవరు చేసినా పోలీసు వాళ్ళు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. మీరు అంతగా మాట్లాడాలనుకుంటే మీ సైడ్ ఏమన్నా కలెక్ట్ చేసి ఆ పిల్లోడు వాళ్ళకి ఇవ్వండి, హ్యాపీ అవుతుంది కదా. నిన్న మీరు అక్కడ స్పెండ్ చేసిన టైము కిమ్స్ హాస్పిటల్లో స్పెండ్ చేసింటే ఇంకా అక్కడ పాపం ఆ పిల్లోడికి సరైన వైద్యం అందుతుందా లేదంటే డబ్బులు ఎవరైనా అంటే ఎవరిదైనా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి సాయ నిధులను అందించండి. అంతేగాని ఒకరి ఇల్లు మీద దాడి చేయడం ముమ్మాటికి 100% తప్పని. కొంతమంది ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావాలి ఇట్లా చేయించినారు కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఆయన తెలియకుండా ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న వాళ్ళే కొంతమంది చేయించారంటున్నారు. సో ఏది నిజం అనుకోవచ్చు? నిజమా అబద్ధం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలోనే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఒక సామాన్య పౌరుడు మాదిరే చూస్తున్నారు. అల్లు అర్జున్ గారిని కూడా ఎవరు చేసినా తప్పే, మేము అది ఉంటాయి కదా సాక్ష్యాలు, అవన్నీ పరిశీలించి చేస్తాం, మీరు ఎవరు తప్పు నిర్ణయాలు తీసుకోకండి అని ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం గవర్నమెంట్కి అండ్ అటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి కూడా ఏమీ హాని కాకుండా ఉండాలంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి 100% ఇవన్నీ చేయకుండా ఉండాల్సిందే అంటున్నాను. ఎందుకంటే మీరు అంతగా ఉంటే వాళ్ళ బాధితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి హెల్ప్ చేయండి. వాళ్ళకి ఆ పాప ఏ స్కూల్లో చదువుతుంది, అసలు రేపు ఫ్యూచర్ ఏంటి అవి కనుక్కోండి. అక్కడ పగలు కొట్టేస్తే ఏమీ రాదు కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఈరోజు పరుగు పోయింది, ఈరోజు జైలుకి వెళ్తాడు, కానీ సంవత్సరం తిరిగి వచ్చేసినా అతను సంపాదించుకుంటాడు. కానీ మీరు జైలుకి వెళ్తే మీకున్న కుటుంబాలు అవన్నీ వీధి పడతాయి కదా. ఎందుకంటే సామాన్యుడు ఎప్పుడైనా తప్పు చేస్తే మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అందుకని ఎవరి కోసం ఎవరు ఇలా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా అని నా అభిప్రాయం. ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ మీద పొద్దున్న జడ్జి గారి ఇంటికి బెయిల్ మీద బ్యాట్ చేసి ఏమీ అది చేయకుండా నెక్స్ట్ ఇప్పుడు వేరే సెలబ్రిటీ ఇంటి మీద కూడా చేయొచ్చు కదా, ఇంకేమైనా ఇష్యూ? అదే నేను చెప్తున్నాను, సీఎం గారు 100% ప్రతి ఒక్కరికి న్యాయంగా చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ విషయంలో కూడా కొంచెం అంటే మందిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు ఇంకా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, బెనిఫిట్స్ వాళ్ళు రద్దు చేస్తారు. కాబట్టి ఇంకా ఆ సినిమాల బడ్జెట్లు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఉండకూడదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు వస్తున్నాయి, బాలకృష్ణ గారు వెంకటేష్ గారు, కానీ వాళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆహాకి. అలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఉంటారండి బాబు. వాళ్ళ కోసం మీరు మీ ఫ్యామిలీస్ని త్యాగం చేయకండి అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే, మీకు అంతగా అల్లు అర్జున్ గారి మీద కోపం ఉంటే అక్కడ జరిగిన బాధితులు ఎవరైనా ఉంటారో వాళ్ళని వెళ్ళి పరామర్శించండి. ఇంకా దాతలు స్వీకరించి ఆ బాబుకి ఇంకా మెరుగైన వైద్యం కోసం గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుందా, లేదా అల్లు అర్జున్ నుంచి డబ్బు వస్తుందా, లేదా ఎవరైనా ధనవంతులు దాతలు మాత్రం మేము అల్లు అర్జున్ని కేవలం మాట్లాడడానికే వచ్చాము, అతన్ని సాయం చేయమని అడగడానికే వచ్చాము, కానీ దాడి చేయడానికి ఎలాంటి నిన్న విజువల్స్ టీవీలో కూడా చూపించారు. సెక్యూరిటీ మా పైన ఎదురు దాడి చేయడం వల్ల మేము ఆ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఎవరైనా అండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు మనం తెలిసిన వాళ్ళ ఇంటికి అయినా కూడా ఎవరైనా అడిగే వెళ్తాము. ఇంట్లో ఆడపిల్లోళ్ళు చిన్నపిల్లోళ్ళు ఉన్నప్పుడు అలా చేయడం తప్పే. ఎందుకంటే నిన్న విజువల్స్ వాళ్ళ పాపని వాళ్ళ బాబుని భయాందోళనతో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పే చేసుకుని అనుకుందాం, కానీ అక్కడ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది హింస, ఇప్పుడు మీరు శాంతి కోసం పోరాడుతున్నారు, సంథింగ్ న్యాయం కోసం పోరాడుతున్నారు. మళ్ళీ దాన్ని హింస చేసి మళ్ళీ దాని హింస ద్వారానే నెగ్గాలనుకోవడం కరెక్ట్ కాదు అనేది. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు దాడి చేసిన ఉంటారు మానవ హక్కుల వాళ్ళ, నాకు క్లారిటీ తెలియదు. మానవ హక్కుల వాళ్ళనా ఇండస్ట్రీ వాళ్ళ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడులు చేశారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు పొరపాటున ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద వేసినప్పుడు లోపల ఎవరో వాచ్మెన్ కానీ ఎవరైనా ఉండి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు చేసిన కరెక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు అది కూడా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కూడా ఇంటెన్షనల్గా చేయలేదు కదా, అన్ఇంటెన్షనల్గా చేశాడు. అది అన్ఇంటెన్షనల్ జరిగింది, అది ఆయన చేయలేదు, సారీ, అన్ఇంటెన్షనల్గా జరిగింది. అది
దానికి ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు కూడా ఏదైనా జరిగి ఉంటే వీళ్ళు చేసిన పెద్ద తప్పేది కదా. సో అది వీళ్ళ అప్రోచ్ అనేది రాంగ్. అంటే వీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి బయట కూర్చొని నిరసన ప్రదర్శించి ఏమన్నా అలా చేస్తే కరెక్ట్ అయి ఉండేదేమో, కానీ రాళ్ళీ స్టేజ్ అనేది కరెక్ట్ కాదు. అంటే అంత పెద్ద ఐకాన్ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో మంచి సినిమా ఆడుతుంది, అలాంటి ఒక స్టార్ని, ఒక తెలుగు హీరోని ఈ విధంగా అంటే వాంటెడ్గా చేస్తున్నారని చాలా మంది అంటున్నారు పబ్లిక్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? వాంటెడ్గా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాంటెడ్గా చేస్తారంటున్నారా? అవును అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ వచ్చింది. కేటీఆర్ గారు ట్వీట్ చేయడం కానీ, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ట్వీట్ చేయడం కానీ, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా అయ్యారు. ఇప్పుడు మొన్న నాగార్జున ఇన్సిడెంట్ గుర్తుంటే మీకు, అప్పుడు ఆల్రెడీ కొంతమంది అగెనిస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ మీద కూడా కొంచెం కక్ష ఉంది వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం, మళ్ళీ అల్లు అర్జున్కి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్, ప్రతిపక్షాల సపోర్ట్ ఉండటం, ఇవన్నీ కలిసి వాళ్ళ మీద వాంటెడ్గా చేయాలనుకోవడం అది జరిగి ఉండొచ్చు. అంటే మనం ప్రూఫ్లు లేవు కాబట్టి మనం ఏం మాట్లాడలేము, జరిగి ఉండొచ్చు. అరెస్ట్ అయిన వాళ్ళకి ఈరోజు బెయిల్ కూడా వచ్చింది.